హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్టీఎల్ విశాఖపట్నం నుంచి ఏదైతే మనకు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో ఇది ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది అప్లై చేయడానికి ఈ నెల అంటే డిసెంబర్ 15వ తారీఖు వరకు ఉంది. ఇది మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా అప్లై చేయొచ్చు, మీ మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే మీరు దేనికైనా అప్లై చేయగలరు. ఇక ఇందులోకి వెళ్ళిన తర్వాత లాగిన్ మ్యాన్ క్లిక్ చేసి క్యాండిడేట్ మ్యాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. సో ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఉంది కదా, దీని మీద మీరు నేవల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఉంటుంది. మీరు దీని మీద నేవల్ సైన్స్ అని కొట్టినంటే చూసారు కింద వచ్చింది, ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు అలా రాని పక్షంలో మీరు కంప్లీట్గా ఇదంతా చూసి మీరు కొట్టండి. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అని కొట్టినట్లయితే మీకు సెర్చ్ బార్లో కనిపిస్తుంది. 10 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీఐకి సంబంధించిన ట్రేడ్స్ అనమాట. మనకి రీసెంట్గా ఆప్షన్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది, అందువల్లే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీది ఏ ట్రేడో చూసుకోండి. మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ తినంగా మీరు ఇక్కడ అప్లై మ్యాన్ ఉంటుంది, అప్లై మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో అప్లై సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ ఈమెయిల్కి కానీ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి కానీ వీళ్ళు సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ పంపిస్తారు. అప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ తీసుకొని చూడండి. ఇది వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ A4 సైజులో మీరు టైప్ చేయించుకోండి. నేను మన బ్లాగ్లో పెట్టాను అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. A4 సైజ్ పేపర్లో మీరు చేయించుకున్న తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్ఎస్టీఎల్ విశాఖపట్నం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.